జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఐఆర్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా భూపాలపల్లి అర్బన్, భూపాలపల్లి రూరల్ మండలంతో పాటు గణపురం, షాయంపేట మండలాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ నమోదు సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించారు. భూపాలపల్లి అర్బన్, భూపాలపల్లి రూరల్ మండలం, అదేవిధంగా గణపురం మండలం, షాంపేట మండలం, ఈ 4 మండలాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రామ సర్పంచులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, గౌరవ సర్పంచులతో, కౌన్సిలర్లతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం కూడా 25వ తారీఖు నుంచి బేస్తవారం నుండి ఓటర్ లిస్టు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 25వ తారీఖు నుంచి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు ఓటర్ లిస్టులో ఫాములు నింపుకొని నమోదు చేసుకునే కొరకు, అదేవిధంగా కొత్త ఓటర్లను ఫామ్ 6 నింపి ఇచ్చే కొరకు, ఫామ్ 7 ఏదైతే చనిపోయిన ఓటర్లను తీసేసే కొరకు, ఫామ్ 8 కానీ పేర్లు తప్పుంటే సరి చేసే కొరకు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా దళితుల, గిరిజనులు, ముస్లిం మైనారిటీ ఓట్లు, పేదలు, బడుగు బలహీన వర్గాల ఓట్లను ఈరోజు ఓట్లు తొలగిపోకుండా ప్రజాప్రతినిధులు, బాధ్యత గలటువంటి పార్టీలో పదవులున్న నాయకులు అందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరూ 25వ తారీఖు నుంచి బాధ్యత వహించి కొత్త ఓటర్లను చేర్పించి చనిపోయిన ఓట్లను తీసేసి, అదేవిధంగా తప్పులుంటే సరి చేసుకొని ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా దరఖాస్తులు చేసుకొని ఓటర్ లిస్టులో నమోదయ్యే విధంగా, ముఖ్యంగా భూపాలపల్లి అర్బన్లో ఉన్నటువంటి 33-34% ఓటర్ మ్యాపింగ్ అయింది. ఏదైతే పాపులేషన్ మ్యాపింగ్ అయ్యింది దాన్ని 100% అయ్యే విధంగా పాపులేషన్ మ్యాపింగ్తో పాటు ఓటర్ మ్యాపింగ్ కూడా నిజమైనటువంటి ఓటర్లను దరఖాస్తు చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త చూడాలని, ఇది ఖార్గే గారి, రాహుల్ గాంధీ గారి, మరి ఏఐసిసి మరి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆదేశం కనుక ఈ యొక్క సమావేశం పెట్టి దిశానిర్దేశము మా యొక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలియచేయడం జరిగింది. బిఎల్ఓలు వచ్చినప్పుడు వారికి సహకరించి అందరూ కూడా ఓటర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.